హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమా. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రెగ్యులర్ అండ్ సింపుల్ రెసిపీ కేసర్ రవ్వతో ఉప్మా. మా ఇంట్లో మా పిల్లలైతే అడిగి మరీ ఎక్కువ చేయించుకుంటారండి. అమ్మ కొంచెం ఎక్కువ చెయ్యమ్మా అని. అంత టేస్టీగా ఉంటుందండి. వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 మీడియం సైజు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 10-15 దాకా కరివేపాకు రెమ్మలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు 3 వేసి బాగా ఫ్రై చేసుకొని కాసేపు మగ్గించుకోండి. ఆ తర్వాత మీడియం సైజ్ 2 ఎర్రటి టమాటాలను పొడవుగా కట్ చేసినవి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు టమాటాలను మగ్గించుకోండి. ఈ ఉప్మాలోకి ఉల్లిపాయలు, టమాటాలు 2 కూడా సమాన భాగాల్లోనే తీసుకోండి. ఉప్మా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎసరు కోసం మనము ఏ కప్పు లేదా గ్లాస్తో అయితే రవ్వను తీసుకుంటామో దానితో 3 నీళ్లను పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు నీళ్లను మనము వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఎసరు మరుగుతున్నప్పుడు రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంగా పెట్టేసి కొద్దిగా కొత్తిమీరను వేసి మూతను పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగా ఉంటుందండి. నెయ్యి వేయటం అస్సలు స్కిప్ చేయొద్దు. నెయ్యి వేసాక మరొక 2 నిమిషాల పాటు ఉప్మాను మగ్గించుకుంటే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇందులోకి పల్లి పొడితో కానీ ఆవకాయతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.